ఇక్కడ ప్రతి నిత్యం జరుగుతుందా? అంటే ఐ మీన్ ఎవ్రీ వెనస్డే, ఎవ్రీ బుధవారం రోజు ఒక అయ్యప్ప ఆలయం కట్టాలని మంచి ఒక సదుద్దేశంతో బుధవారం అన్నప్రసాదం స్టార్ట్ చేశాం. ఓకే. శివాలయము మరి రామాలయం ఉంది కాబట్టి మండే రోజు అన్నదానం మొదలు స్టార్ట్ చేశాం. ఈ యొక్క ఇంకోటి అయ్యప్ప టెంపుల్ కట్టాలని అందరు భక్తులు ఇక్కడ సుమారు ఒక 500 మంది పైచీలకు అయ్యప్పలు ఇక్కడ మాల ఇస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అయ్యప్ప టెంపుల్ లేదు. అయ్యప్ప టెంపుల్ కావాలంటే కేవలం బిహెచ్ఎలే పోవాలి. భక్తులందరూ కూడా ఈ బుధవారము అదే ప్రత్యేకత. స్వామివారి చిన్న ఫోటో పెట్టి సుమారు ఒక 6 వారాల సంది ప్రతి బుధవారం అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలన్న ఉద్దేశంతో ప్రతి బుధవారం కూడా అన్నదానం స్టార్ట్ చేశారు. ఓకే. సో మరి ఆ ప్లానింగ్ ఎప్పుడుంది సార్? ఇంకా అంటే భగవంతుడు ఇప్పుడైతే మేము అధికారంలో లేము, స్థానిక సంస్థలన్నీ లేవు కాబట్టి ఫర్దర్ ఎలక్షన్ వచ్చినాక అది మున్సిపల్ అయింది. మరి ఆ భగవంతుడు శివుడు యొక్క రాముడు అయ్యప్ప కరుణించి మళ్ళీ మాకు ఈ ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి మళ్ళీ అవకాశం ఇస్తే అయ్యప్ప టెంపుల్ బ్రహ్మాండంగా నిర్మాణం చేయడానికి నేను మనస్ఫూర్తిగా కంకణబద్ధమై పనిచేస్తున్నాను మేడం. ఓకే అన్న, మీరు అన్నారు కదా అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టాలి అని. మరి ఆ శివుడి బిడ్డ ఆలయం కడతానంటే ఎందుకు కర్ణించాడు? డెఫినెట్గా కర్ణించాలి అని కోరుకుంటూ. ఇదేనా అన్న? ఇక్కడంతా ఎవ్రీడే ఇది వీరబ్రహ్మంగారి టెంపుల్. ఇది ఓకే. వాళ్ళు కూడా టెంపుల్ నిర్మాణం చేయాలని వాళ్ళు ఎన్నో సంవత్సరాల సంది ప్రయత్నంలో ఉన్నారు. ఓకే. ఇక్కడ నుంచి సుమారు నేను చెప్పినట్టు ఒక 500 మంది ఈ ప్రాంతంలో అయ్యప్ప మాలలు వేస్తారు. కానీ అయ్యప్ప టెంపుల్ లేదు. మరి మా ఈయన కూడా మా అయ్యప్ప గురుస్వామి అయ్యప్పలు కూడా బుధవారం రోజు కారణం అదే, పక్కకు అయ్యప్ప టెంపుల్ నిర్మాణం చేయాలని సుమారు ఒక 3 నెలల సంది అన్నప్రసాదం స్టార్ట్ చేస్తాం.